Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning daily use sentences in daily life. మనం డైలీ యూజ్ చేసుకున్న తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ డైలీ. ఫస్ట్ వన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? డూయింగ్ అంటే చేయడం, హియర్ అంటే ఇక్కడ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నెక్స్ట్, నేను టైంపాస్ కోసం బయటకు వచ్చాను. నేను టైంపాస్ కోసం బయటకు వచ్చాను. ఐ కేమ్ అవుట్ సైడ్ ఫర్ టైంపాస్. ఐ కేమ్ అవుట్ సైడ్ ఫర్ టైంపాస్. కేమ్ అంటే వచ్చాను, అవుట్ సైడ్ అంటే బయటికి. సో ఐ కేమ్ అవుట్ సైడ్, నేను బయటకు వచ్చాను, ఫర్ టైంపాస్, టైంపాస్ కోసం. నెక్స్ట్, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు ఇక్కడ ఉంటావా? నేను ఇంట్లో ఉంటాను, నువ్వు ఇక్కడ ఉంటావా? ఐ విల్ స్టే ఇన్ హోమ్, విల్ యూ స్టే హియర్? ఐ విల్ స్టే ఇన్ హోమ్, నేను ఇంట్లో ఉంటాను. విల్ యూ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉంటావా? స్టే అంటే ఉండడం. సో ఐ విల్ స్టే ఇన్ హోమ్, విల్ యూ స్టే హియర్, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు ఇక్కడ ఉంటావా? నెక్స్ట్, మీరు తీసుకునేదే నేను తీసుకుంటాను. లేదా మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో నేను కూడా అదే తీసుకుంటాను. ఐ టేక్ వాట్ యూ టేక్. ఐ టేక్, టేక్ అంటే తీసుకోవడం. వాట్ యూ టేక్, నువ్వేం తీసుకుంటావో. సో ఐ టేక్ వాట్ యూ టేక్, నువ్వేం తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. నెక్స్ట్, నువ్వు చాలా తెలివైన వాడివని అనుకోవద్దు. నువ్వు చాలా తెలివైన వాడివని అనుకోవద్దు. డోంట్ థింక్ యు ఆర్ సో స్మార్ట్. డోంట్ థింక్, అనుకోవద్దు, యు ఆర్ సో స్మార్ట్. స్మార్ట్ అంటే తెలివైన వాడివని. సో డోంట్ థింక్ యు ఆర్ సో స్మార్ట్. నెక్స్ట్, ఆహారాన్ని సింక్లో వేయవద్దు. ఆహారాన్ని సింక్లో వేయవద్దు. డోంట్ త్రో ఫుడ్ ఇన్ ది సింక్. డోంట్ త్రో ఫుడ్ ఇన్ ది సింక్. త్రో అంటే పాడేయొద్దు, వేయవద్దు. సో డోంట్ త్రో ఫుడ్ ఇన్ ది సింక్, ఆహారాన్ని సింక్లో వేయవద్దు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ, కన్విన్స్ అంటే ప్రయత్నించడం. సో డోంట్ ట్రై టు కన్విన్స్ మీ, నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. మీరు దీన్ని సరిచేయగలరా? మీరు దీన్ని సరిచేయగలరా? కెన్ యూ ఫిక్స్ దిస్. కెన్ యూ ఫిక్స్ దిస్, ఫిక్స్ అంటే సరిచేయడం. సో కెన్ యూ ఫిక్స్ దిస్, దీన్ని మీరు సరిచేయగలరా? నెక్స్ట్, రేపు ఏం మాట్లాడాలి? రేపు ఏం మాట్లాడాలి? వాట్ షెల్ ఐ టాక్ టుమారో. వాట్ షెల్ ఐ టాక్ టుమారో అంటే నేను రేపు ఏం మాట్లాడాలి. వాట్ షెల్ ఐ టాక్ టుమారో. మీరు ఎక్కడ పని చేస్తారు? మీరు ఎక్కడ పని చేస్తారు? వేర్ డూ యూ వర్క్. వేర్ డూ యూ వర్క్ అంటే మీరు ఎక్కడ పని చేస్తారు. వేర్ డూ యూ వర్క్. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? హౌ ఈస్ ద వెదర్ టుడే. హౌ ఈస్ ద వెదర్ టుడే. వెదర్ అంటే వాతావరణం. సో హౌ ఈస్ ద వెదర్ టుడే, ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ సో హాట్ లేదా ఇట్స్ హాట్ టుడే, చాలా వేడిగా ఉంది. నువ్వు ఏం తాగాలనుకుంటున్నావు? నువ్వు ఏం తాగాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్. వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్ అంటే నువ్వు ఏం తాగాలనుకుంటున్నావు. ఐ వాంట్ కూల్ వాటర్. ఐ వాంట్ కూల్ వాటర్, నాకు కూల్ వాటర్ కావాలి. ఐ వాంట్ కూల్ వాటర్. మాట్లాడకుండా ఉండలేవా? మాట్లాడకుండా ఉండలేవా? డోంట్ యూ స్టే వితౌట్ టాకింగ్. డోంట్ యూ స్టే వితౌట్ టాకింగ్. డోంట్ యూ స్టే అంటే ఉండలేవా, వితౌట్ టాకింగ్ మాట్లాడకుండా. సో డోంట్ యూ స్టే వితౌట్ టాకింగ్, మాట్లాడకుండా ఉండలేవా? నెక్స్ట్, మాట్లాడు కానీ ఇక్కడ మాట్లాడకు. మాట్లాడు కానీ ఇక్కడ మాత్రం మాట్లాడకు. టాక్ బట్ డోంట్ టాక్ హియర్. టాక్ మాట్లాడు, బట్ కానీ డోంట్ టాక్ హియర్, ఇక్కడ మాత్రం మాట్లాడకు. టాక్ బట్ డోంట్ టాక్ హియర్. నెక్స్ట్, ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి. ఇఫ్ ఐ డోంట్ టాక్ నౌ, వెన్ షుడ్ ఐ టాక్. ఇఫ్ ఐ డోంట్ టాక్ నౌ, ఇప్పుడు మాట్లాడకపోతే వెన్, వెన్ అంటే ఎప్పుడు, షుడ్ ఐ టాక్ ఇంకెప్పుడు మాట్లాడాలి.
ఇఫ్ ఐ డోంట్ టాక్ నౌ వెన్ షుడ్ ఐ టాక్? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి? నెక్స్ట్ అతను ముందు కనిపించకు. అతని ముందు కనిపించకు. డోంట్ అపియర్ బిఫోర్ హిమ్. డోంట్ అపియర్ బిఫోర్ హిమ్. అపియర్ అంటే కనిపించడం, బిఫోర్ అంటే ముందు. సో డోంట్ అపియర్ బిఫోర్ హిమ్. అతని ముందు కనిపించకు. నేను అతనికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను అతనికి తెలియజేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెట్ హిమ్ నో. ఐ వాంట్ టు లెట్ హిమ్ నో అంటే నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను లేదా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు లెట్ హిమ్ నో. నేను అతనికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను అలా అనుకోవడం లేదు. నేను అలా అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ అంటే అనుకోవడం లేదు. సో అంటే అలాగా. సో ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోవడం లేదు. నేను వెంటనే అక్కడ ఉంటాను. నేను వెంటనే అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ రైట్ అవే. ఐ విల్ బి దేర్ అక్కడ ఉంటాను. రైట్ అవే అంటే వెంటనే. సో ఐ విల్ బి దేర్ రైట్ అవే. నేను వెంటనే అక్కడ ఉంటాను. ఆ విషయం గురించి నేను మీతో తర్వాత మాట్లాడుతాను. ఆ విషయం గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దట్ మ్యాటర్ లేటర్. ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దట్ మ్యాటర్ లేటర్. అబౌట్ అంటే గురించి, టాక్ అంటే మాట్లాడడం. సో ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దట్ మ్యాటర్ లేటర్. ఆ విషయం గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను. మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. బోత్ అంటే ఇద్దరి కోసం యూజ్ చేస్తారండి. రెండు లేదా ఇద్దరికి మధ్యలో మనం బోత్ యూజ్ చేస్తాం. సో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరి కోసం నేను ఎదురు చూస్తున్నాను. చెప్పడం సులభం కానీ చేయడం కష్టం. చెప్పడం సులభం కానీ చేయడం కష్టం. సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. సేయింగ్ అంటే చెప్పడం, ఈజీ అంటే సులభం, డూయింగ్ అంటే చేయడం, డిఫికల్ట్ అంటే కష్టం. సో సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. చెప్పడం సులభం కానీ చేయడం కష్టం. నేను రేపు రాకపోవచ్చు. నేను రేపు రాకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. ఇక్కడ మే అనేది రావచ్చు, పోవచ్చు అలాంటి వాటికి యూజ్ చేస్తారండి. సో ఐ మే నాట్ కమ్ టుమారో. నేను రేపు రాకపోవచ్చు. నాకు ఈరోజు వంట చేయడం ఇష్టం లేదు. నాకు ఈరోజు వంట చేయడం ఇష్టం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ అంటే ఇష్టం లేదు అని అర్థం. కుకింగ్ అంటే వంట, టుడే అంటే ఈరోజు. సో ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. నాకు ఈరోజు వంట చేయడం అస్సలు ఇష్టం లేదు. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటారు లేదా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలని భావిస్తారు లేదా అందరికీ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ వన్ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఎవ్రీ వన్ అంటే అందరూ, ఫీల్స్ లైక్ అంటే ఇష్టం, స్పీకింగ్ అంటే మాట్లాడడం. సో ఎవ్రీ వన్ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్. అందరికీ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. సో చూసారు కదండి, ఈ సెంటెన్సెస్ అన్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.